హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను విశ్వభారతి హాస్పిటల్స్‌లో పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం రాత్రుళ్ళు పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఎలా అది వైరల్ జ్వరం అని కనిపెట్టవచ్చో తెలుసుకుందాం. మొదటగా మీ పిల్లలు రాత్రుళ్ళు తీవ్రమైన దగ్గు, జలుబుతో పాటు ఒంటిలో దద్దుర్లు కానీ, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటే అది వైరల్ జ్వరాన్ని సూచిస్తుంది. రెండవది తీవ్రమైన తలనొప్పితో పాటు ప్లేట్లెట్స్ అంటే రక్త కణాలు తగ్గిపోవడం ఉంటే అది వైరల్ జ్వరాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాన్ని. మూడవది తీవ్రమైన వాంతులు, విరేచనాలు. ఇవి రాత్రుళ్ళు ఎక్కువైతే అది వైరల్ జ్వరాన్ని సూచిస్తుంది. కావున ఈ 3 సూచనలు మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళిన వెంటనే మీకు డాక్టర్ల పర్యవేక్షణలో వైరల్ జ్వరమా కాదా అని కనుక్కోవడానికి పరీక్షలు చేస్తారు. పరీక్షలను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో కావలసిన వైద్యం చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే మీ పిల్లలకు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, వంటిపైన దద్దుర్లు, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి గమనిస్తారో దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించండి.